అండ్ వాట్ అబౌట్ ద ఫుడ్? బికాజ్ మన ప్రభాస్ గారు ఎక్కడ I ఉంటే wanted to talk about this. ఇక ముందే చెప్తున్నాను, ఫుడ్ ఎలా ఉంది అన్నది మాత్రం మెన్షన్ చేయక అమ్మ ఫుడీ నువ్వు మెన్షన్ చేస్తే అంటే అదే తెలుసు చెప్తాను కదా. వినండి. మొదలు. ఫుడ్ అని చెప్పినాక ప్రభాస్ గారు సెట్స్ కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎట్లా ఉంటది ఏంటని. ఓకే. అక్కడ చూస్తే టిఫిన్ కి ఒక టైప్ ఆఫ్ స్ప్రెడ్, ఒక 10, 15, 20 డిషెస్ ఉన్నాయి. Okay. మళ్ళీ లంచ్ కి మళ్ళీ ఇంకో వెరైటీ కూడా ఎట్లా అంటే ఒక్కొక్క క్యూజిన్ నుంచి మల్టిపుల్ ఫుడ్స్. మళ్ళీ నైట్ అయితే షవర్మా, మసాలా దోశ ఫ్రెష్ ప్రిపేర్ చేసి ఇస్తుండే. నూడిల్స్, పాస్తా, బిర్యానీ ఏం కావాలన్నా సరే ఇట్స్ ప్రిపేర్డ్ రెడీ. అంటే ప్రభాస్ గారు సెట్ కి వెళ్తే మన స్టార్ హోటల్ కి వెళ్ళినట్టు ఉంటుంది. అంతే. ఓకే, నువ్వు బాగా ఏం తినేవాడివి? బిర్యానీ. బిర్యానీ లవ్? ఎస్, ఐ లవ్ బిర్యానీ. అక్కడ బిర్యానీ బాగుండే అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ షవర్మా. ఓకే. యాక్చువల్లీ నేను ఎప్పుడు షవర్మా తినలేదు, బ్రతుకులో ఒక్కసారి కూడా తినలేదు. కల్కి సెట్స్ లో ఫస్ట్ టైం షవర్మా తిన్నా. ఓకే. సో ప్రభాస్ గారు అంటే ఇంత ఫ్యాన్ అంటున్నావు కదా, సో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో? యాక్చువల్లీ ఒక 3-4 years ఓన్లీ. 3-4 years నుంచి ఉన్నావు. లాక్డౌన్ ఎండ్ అయినప్పటి నుంచి ఐ గాట్ ఇంటు ఇండస్ట్రీ. ఓకే. సో ఏదైనా మూవీలో అంటే లైక్ ఆడిషన్ కావచ్చు, కాల్ కావచ్చు, ప్రభాస్ గారిది పర్టికులర్ గా ఏదైనా మూవీలో, అండ్ అప్కమింగ్ రాజా సాబ్ కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ఆఫర్ కాల్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? అండ్ రాజా సాబ్ నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? నాట్ రియలీ, రాజా సాబ్ నుంచి ఏం రాలేదు. కానీ సార్ మీరు చూస్తుంటే నేను ఫ్రీ ఉన్నా, ఐ విల్ బి రెడీ ఎనీ టైం, ఎప్పుడైనా పిలవచ్చు. అసలు కాల్ వస్తే నాకు థ్యాంక్స్ చెప్పాలి నువ్వు. ఖచ్చితంగా ఫస్ట్ కాల్ మీకే. థ్యాంక్ యూ. చెప్పు ఇప్పుడు అంటే లైక్ మిస్ అయిపోయినవి ఏమైనా ప్రభాస్ గారి సినిమాలు? మిస్ అయిపోయిన సినిమాలు ఏం లేవు యాక్చువల్లీ. నేను ఏ సినిమా వచ్చినా ఐ హ్యావ్ బీన్ కీన్ టు డూ ఇట్. అండ్ ప్రభాస్ గారి సినిమాలు ఏది పిలవలేదు ఇంతకు ముందు. నాగ చైతన్య గారి సినిమాలకి వెయిట్కైనా పిలిచారా? బికాజ్ యూ హావ్ సమ్ ఫేస్ కట్స్. సో యాక్చువల్లీ ఏమైందంటే బంగారు రాజుకి ఒకసారి ఆడిషన్కి పిలిచారు, ఉట్టి చూద్దామని చెప్పి. పిలిచిన సెకండ్ డైరెక్టర్ గారు నన్ను చూసి వీడే కావాలి, వీడే చెయ్యాలి అని చెప్పి హీ వాజ్ హెల్ బెంట్ ఆన్ ఇట్. కానీ అక్కడ ఏమైందంటే మళ్ళీ ఇంకో ఫిల్మ్ కోసం షూట్ జరుగుతుండే. అప్పుడు బంగారు రాజుది క్లాష్ అయింది షూట్. అయినా సరే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ షూట్కి కాల్ చేసి మాట్లాడి ఒక 2 hours పంపించండి చాలని చెప్పి వచ్చి ఒక చిన్న సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. సో ఐ హావ్ హర్డ్ దిస్ అలాట్. నాగ చైతన్య గారితో చాలా రిసెంబ్లెన్స్ ఉందని. చాలా నేను ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు కూడా నాకు నీ స్మైల్ ఫేస్ అది కూడా అలానే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ నీ లుక్ అండ్ తాండేల్లో ఒకటేలా ఉంది. సో ఏమైనా ట్విస్ట్ ఇస్తావా కనిపించి తాండేల్లో? అలాంటిది నాకు తెలిసి నాగ చైతన్య గారి బయోపిక్ ఎవరైనా తీయాలనుకుంటే ఈయన పెట్టి తీయచ్చు. 100%. రెడీ. ఓకే. సో బేసికల్గా అంటే లైక్ మన ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు పలానా సీన్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వంటే రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నావు కాబట్టి నీకు డైరెక్ట్గా మేనేజర్స్ నుంచి కాల్ వస్తుంది. బిఫోర్ ఎప్పుడైనా సరే ఆడిషన్స్ చేయాలి, అద్దం ముందు నించొని నేను ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంటానంటే ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తావు ఎక్కువగా? ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాను కదా, ఛత్రపతి డైలాగ్. నేను ఫస్ట్ డార్లింగ్ ఫ్యాన్ అయ్యింది ఛత్రపతి సినిమా చూసే. సో దానివల్ల ఏమో నాకు తెలియదు కానీ నేను ఏ ఆడిషన్కి వెళ్ళినా ఆ ఒక్క డైలాగే చేస్తాను. 4 years నుంచి ఆ ఒక్క డైలాగే. పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, ఎన్నిసార్లు చెప్తావురా ఒకే డైలాగ్ నాయనా అని, కొంచెమైనా మార్చురా అని. ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే ప్రభాస్ గారి కాంబోలోని ఆయనకి విలన్ గా చేయాలి, యాంటాగనిస్ట్ గా చేయాలి, 100% యు ఆర్ రెడీ టు డు? రెడీ. ప్రభాస్ గారి పక్కన నిల్చుంటే చాలు నాకు, ఏ రోల్ అయినా పర్లేదు. ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్, ఐ వాంట్ టు మీట్ హిమ్, అంతే. సరే, ఇంత ప్రభాస్ గారి ఫ్యాన్ అంటున్నావు కాబట్టి యు ఆర్ ఆ 20K కిడ్ కాబట్టి బేసికల్గా మీమ్స్, ట్రోల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం అంటే ఎంజాయ్ చేస్తాం కానీ ఫ్యాన్స్ కి కొద్దిసార్లు హర్ట్ అవుతూ ఉంటుంది. అలా నువ్వు ఏ మీమ్ ఆర్ ఏ ట్రోల్ ప్రభాస్ గారి మీద చూసి బాగా హర్ట్ అయ్యావు? ఓం కమ్ టు మై రూమ్. ఓకే. ఆ మీమ్ చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ క్యాజువల్ గానే చెప్పారు ప్రభాస్ గారు, కానీ అది మంచి మీమ్ టు బి ఆనెస్ట్. దాన్ని పెట్టి చాలా మీమ్స్ చూసాను కానీ ఇట్స్ యాక్చువల్లీ అ ఫనీ మీమ్. బట్ ప్రభాస్ గారు వెన్ హీ మెంట్ ఇట్ అస్ నార్మల్ చిల్ థింగ్, దాన్ని అంత పెద్దగా చేసింది అవసరమా అన్నట్టుండే. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ టు బి ఆనెస్ట్. ఓకే. అండ్ ఈవెన్ దో కల్కిలో ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చినాయి. నేను ఏది చూడలేదు యాక్చువల్లీ. యాజ్ ఫార్ యాజ్ ఐవ్ సీన్ ఇట్ ఎవ్రీవన్ లవ్డ్ ప్రభాస్ గారి లుక్ అండ్ ఆ పేరు. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇది మీమ్స్ చూసాను. యాక్చువల్లీ బాహుబలిలో ప్రభాస్ గారి పేరు శివుడు, కల్కిలో ప్రభాస్ గారి పేరు భైరవ. ఆ రెండు శివుడు కనెక్ట్ కాబట్టి
బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో కల్కి కూడా అంతే పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఐ సా మధ్యలో సలార్ కూడా వచ్చింది సలార్ కూడా ఉంది. దేవ్ అదే చెప్తున్నా, సలార్ ని మర్చిపోయి అసలు సలార్ చూసావా? చూసా, థియేటర్ లో పోయి చూసా. ఐ లవ్ ద ఫిల్మ్. నువ్వు ఎంజాయ్ చేస్తావా థియేటర్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పద్ధతిగా కూర్చుంటావా? థియేటర్కి వెళ్తే ప్రభాస్ గారిని చూస్తే పిచ్చి పిచ్చి కరుస్తా. ఓకే, మల్టీప్లెక్స్ అయినా సరే ఏ సినిమా అయినా ఐ ఎంజాయ్ ద ఫిల్మ్. తగ్గేదలే ఓకే, అసలు తగ్గేదే. పేరెంట్స్ తో వెళ్తావా, ఫ్రెండ్స్ తో వెళ్తావా? మోస్ట్ మూవీస్ పేరెంట్స్ తో వెళ్తా, కానీ అప్పుడప్పుడు కొన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్ అయినా సరే, లేకపోతే ఇది డిజిటల్ లాంటి సినిమాలు అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం. అవన్నీ ఫ్రెండ్స్ తో వెళ్తాం. డిజిటల్ లాంటి సినిమాలు ఫ్రెండ్స్ తో. ఓకే, సో డిజిటల్ లాంటి కాన్సెప్ట్ స్క్రిప్ట్ నీ దగ్గరకు వస్తే అమ్మ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటావా, లేకపోతే నీ ఓన్ డెసిషన్? ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటా. అమ్మ ఏం చెప్తారో దాన్ని నేను వింటాను. యాజ్ ఐ టోల్డ్ యు, ఐ యామ్ ఎ మదర్స్ బాయ్. ఓకే, సో నాకు తెలిసి మమ్మీ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా? అమ్మ, షీఈ్ యాక్చువల్లీ ఇన్ టు దిస్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అన్నట్టు. షీ క్రియేట్స్ వెబ్సైట్స్ అండ్ షీ హ్యాస్ అ పోస్ట్ రిలేటెడ్ టు ఇది కిడ్స్కి హెల్ప్ చేస్తుంటూ విత్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు నీట్ ప్రిపరేషన్ అయినా సరే, జేఈ ప్రిపరేషన్ అయినా సరే, షీ హ్యాస్ అ వెబ్సైట్ విచ్ హెల్ప్స్ దెమ్. ఓకే, సో స్టడీస్ విషయంలో ఎంతవరకు ఎలా ఉంటుంది అంటే, లైక్ నాకు తెలిసి షూటింగ్ పీరియడ్ లో పడ్డ తర్వాత డే నైట్ పొద్దుట మధ్యాహ్నం ఏం తెలియదు, మనకు ఓపికలు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో స్టడీ విషయంలో ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు? స్టడీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ ఉండే అంటే, ఇది 10th క్లాస్లో నేను యాక్చువల్లీ ఐసిఎస్సిలో ఉన్నాను అనమాట. సో 10th క్లాస్ అప్పుడు మార్నింగ్ 4 o'clockకి లేచి ట్యూషన్కి వెళ్ళి దాని తర్వాత ఇంటికి వచ్చి స్కూల్కి పోతాం. పా, మార్నింగ్ తెల్లారు 4 గంటలకు ట్యూషన్ చెప్పే టీచర్ అక్కడ ఉన్నారు. అది కూడా 7 days a week, నో హాలిడే. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, నాకు అర్థమవుతుంది తమ్ముడు. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, his name is Nagaraj sir, the person who taught me. ఆయన లేకపోతే I might not have scored well in my board exams actually. నువ్వు అంత So కష్టపడ్డావు. thanks to sir, to be honest. ఇది నేను రీల్ కట్ చేసి పంపిస్తాను ఈసారి. ఖచ్చితంగా. బట్ అండ్ ఏమైందంటే, ఇది బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు మార్నింగ్ 2 AM 3 AM దాకా షూట్స్ ఉండే. ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్ ముందు, కెమిస్ట్రీ బోర్డ్ ఎగ్జామ్ ముందు ఐ వెంట్ ఫర్ షూట్ అండ్ దెన్ కేమ్ అండ్ రోట్ ది ఎగ్జామ్. ఓ, నువ్వు షూటింగ్ ఎగ్జామ్ మొత్తం బోర్డ్ ఎగ్జామ్. ఈ విషయంలో అయితే మీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాస్ చాలా మంది ఎగ్జామ్ ఉందని చెప్పి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారు చాలా మంది. సో మేబీ ఈ విషయంలోనైతే హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క. సో బేసికల్గా నీకు ఇంకొక విషయం అడగాలి. అంటే మేబీ ఇది నీ జాన్రా కాకపోవచ్చు, నీకు అర్థమైనంత వరకు దీనికి ఆన్సర్ ఇవ్వు. పాలిటిక్స్ చాలా నడుస్తూ ఉంటాయి. సో అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? అంటే నీ విషయంలో కానీ, అంటే లైక్ పలానా పర్సన్, పలానా డైరెక్టర్ తనకి చాలా ఫేవర్గా ఉంటున్నాడు, మేబీ డబ్బులు ఇచ్చే అవకాశాలు తీసుకుంటున్నాడు అని ఇలాంటి పదాలు కొన్ని వింటూ ఉంటారు, కొంతమంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా? నేను ఎప్పుడు ఇలాంటివి వినలేదు. ఐ హావ్ నెవర్ ఫేస్డ్ సచ్ కాన్సిక్వెన్సెస్. అండ్ పాలిటిక్స్ కూడా ఐ డోంట్ రియలీ వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్. నేను చూసేది మోస్ట్లీ సినిమా. ఓకే, దాన్ని వదిలితే నాకు న్యూస్ చూసే అలవాటు. అర్థమైపోయింది. నేను అడిగే క్వశ్చన్ వేరు, నువ్వు చెప్పిన ఆన్సర్ వేరు, ఇద్దరికి పొంతన కుదరట్లేదు. ఓకే,